నమస్తే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ఘనతలు అంతా ఇంత కాదు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలోకి తీసుకుపోయారనడానికి నిదర్శనంగా ఎన్నో నిలిచాయి. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్నాం. 2 కళ్ళు చాలడం లేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు చూస్తే ఈ ఘనత ఎవరిది? తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఈ ప్రాంత ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎవరి కోసం చేశారు వాళ్ళు? ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో వాళ్ళు ఈరోజు గొప్ప గొప్ప ప్రాజెక్టు నిర్మించారు తప్ప పదవి పోగానే దీన్ని వాళ్ళు మూటగట్టుకొని పోయిన దాఖలాలు ఏం లేవు. ఎప్పుడు కానీ రాజకీయ నాయకులు ప్రజాధనంతోనే అభివృద్ధి చేస్తారు. కానీ 1,00,000 ఏళ్ళైనా కానీ మరవలేని విధంగా కేసీఆర్, మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించారంటే అతిశయోక్తి కాదు. ఎవరు చేయలేని పని చేశారు. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని మా వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి చూడండి. 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడ 2 కళ్ళు సరిపోవడం లేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అద్భుతమైన కట్టడాలు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు మరపు రాని ప్రతీకలుగా నిలిచాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఎందరో దుమ్మెత్తి పోశారు. ఆ ప్రభుత్వం మీద అనేక ఫేక్ సృష్టించి ప్రజల్లో అభద్రత భావాన్ని నెలకొనే విధంగా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఒక దురాలోచనతో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు. 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా ఇంత కాదు. వేల కట్టలేనిది. 1000 సంవత్సరాలైనా ఉండే విధంగా ఎన్నో ప్రాజెక్టులు చేశారు. అధికారం కోసం, అధికార దాహం కోసం, అధికారం చేపట్టాలనే స్వార్థ బుద్ధితో ప్రాజెక్టులపై రాజకీయాలు చేసి అధికారం చేపట్టి ఒక తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు అని సిద్దిపేట జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఈ యొక్క మల్లన్న సాగర్ ప్రాజెక్టే కాదు, అనేక ప్రాజెక్టులు నిర్మించిన మహానుభావుడు అని ప్రజలు అంటున్న వార్త ఈరోజు మీకు చెబుతున్నాను. మల్లన్న సాగర్ మీరు చూసి ఉంటారో లేదో, ఈ ప్రాంతంలో మీరు గూగుల్లో కొట్టండి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు గురించి ఎన్ని వేల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించి ఎంతో కష్టపడి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని ఎన్నో సన్మానాలు పొంది ఈ ప్రాంత శాసనసభ్యులుగా కొనసాగిన హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ఆయనపై ఎందరో రోళ్ళు వేసినా కానీ నా లక్ష్యము ఒక్కటే. హరీష్ రావు అనే వ్యక్తి ప్రజల కోసం, ప్రజాభిష్టం కోసం, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. శాశ్వతంగా ప్రజలకు ఏదో ఒక పని చేయాలనే సంకల్పంతోనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. మనం చూస్తున్నాం. అద్భుతం. మరి గత 50 ఏళ్ళుగా ఉన్న ప్రభుత్వాలు మల్లన్న సాగర్పై ఎందుకు దృష్టి పెట్టలేదు అని ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. మరి అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్న ఈ తరుణంలో కూడా ఇలాంటి ప్రాజెక్టులకు మళ్ళీ కొంచెం జీవం పోసిన దాఖలాలు కనిపిస్తున్నాయా అంటే అది లేదు. మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, అనేకమైన ప్రాజెక్టులకు 1,000 రూపాయలైనా ఈ ప్రభుత్వంలో వెచ్చించి ఆ ప్రాంతంలో ఏమన్నా డ్యామేజ్లు జరిగినా, ఏదన్నా లోపాలున్నా సరిదిద్దాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా అంటే అది లేదు అని సిద్దిపేట జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసింది ఏమీ లేదు అని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించక చెవిన పెట్టి ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు అనే ఇక్కడ కనిపిస్తుంది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్.
ప్రజలు ఆలోచిస్తున్నారు. అధికారం కోసం అడ్డగోలుగా మాట్లాడి అధికారం చేపట్టి 14 నెలలు కావస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి అని ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా అనేక దఫాలుగా ప్రజలు విమర్శించారు, దుమ్మెత్తిపోశారు, రాళ్ళు పోశారు, రోళ్ళు పోశారు, తప్పుల్ని ఎత్తి చూపారు. అది ప్రజల నైతిక హక్కు, ప్రజలకు ఉన్న భావ స్వేచ్ఛ. విమర్శించాల్సిన ప్రజలు, పొగడాల్సిన ప్రజలు, మంచి చేస్తే ఎత్తుకోవాల్సిన ప్రజలు, తప్పు చేస్తే ఎత్తేయాల్సింది ప్రజలే. ఆ ప్రజలే ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఓటరు ఏమి తప్పు జరిగింది, ఏమి జరిగింది. ఈ ప్రాజెక్టులు కలకలలాడేవి, ఒక్కటా రెండా ఎన్నో ప్రాజెక్టు కలకలలాడేవి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎన్నో గ్రామాలు నీట ముడిగినా కానీ వేల కోట్ల సంవత్సరాలు ఉండే విధంగా మల్లన్న ప్రాజెక్టులు కావచ్చు, ఇతరత్ర ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతోనే నిర్మించారు తప్ప అధికారం పోగానే వాళ్ళు ఏమైనా మూట కట్టుకోపోలేదు అని ఇప్పుడు ఆలోచనలు పడ్డారు ప్రజలు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఇలాంటి ప్రాజెక్టులపై ఒక చూపు పెట్టి నిధులు కేటాయించి ఇలాంటి ప్రాజెక్టులలో ఉన్న లోపాలను సవరించే కోసం నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. లేని ఎడల రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవచ్చు అని కూడా ప్రజలు గుసగుసలు అనుకుంటున్నారని మాకు అందిన సమాచారం మేరకే ఈ వీడియో మీకు అందించాలనేది మా సంకల్పం. నమస్తే. సిద్దిపేట జిల్లా, సిద్దిపేట నియోజకవర్గం, తోగుట మండలం, మల్లన్న సాగర్ నుంచి మేడారం టీవీ ఛానల్ సమ్మయ్య గౌడ్. నమస్తే.